అదే అసలు ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ మెడికల్ కాలేజ్, నాకు తెలిసి అనకాపల్లి మెడికల్ కాలేజ్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఉంటాడు. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేయను, అనకాపల్లి మెడికల్ కాలేజ్ ఏ పొజిషన్లో ఉందో. అనకాపల్లి అంటే ఇల్లు కట్టగానే ఏదో అంటారు కదా, ఇల్లు అలగగానే పండగ కాదండి. ఇల్లు కట్టిన తర్వాత ఏదైనా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా. ఒక కాలేజ్ నడపాలంటే ఒక ప్రొఫెసర్స్ ఉండాలి, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, దట్టు మెడికల్ కాలేజ్ అనేసరికి ఒక ల్యాబ్ ఉండాలి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మొండి గోడల మీద తీసుకొచ్చి అడ్మిషన్స్ ఇవ్వమంటే ఎవరిస్తారు? అందుకే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఈరోజు అడ్మిషన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులెత్తేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపించింది. ఈరోజు మేము 2027 కల్లా మేము పూర్తి చేస్తాం మెడికల్ కాలేజీలు, డెఫినెట్గా పూర్తి చేస్తాం. మా చిత్తశుద్ధితో మేము ఉన్నాం, సహకరించండి.